ఏపీలో జరుగుతున్న అరాచక పాలనపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వేదికగా పోరు మొదలుపెట్టగానే కూటమిలోని కొందరు నేతలను హేళన చేశారు. ఆ ధర్నాకు ఏ పార్టీ కూడా మద్దతు ఇవ్వదంటూ టీడీపీ నేతలు వెటకారంగా మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ఢిల్లీలో ధర్నా చేయడం ఏంటని వ్యంగ్యంగా మాట్లాడారు. సీన్ కట్ చేస్తే ఢిల్లీలో చేపట్టిన ధర్నాకు దేశంలోని సుమారు 8 పార్టీల్లోని ముఖ్య నేతలు జగన్మోహన్ రెడ్డి శిబిరానికి వచ్చి సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో హేళన చేసిన కూటమి నేతలు ఆత్మరక్షణలో పడ్డారు. ఎన్డీఏ కూటమిపై పోరాడుతున్న నేతగా జగన్మోహన్ రెడ్డిని ఇండియా కూటమి హక్కున చేర్చుకుంది. దీంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ఏపీలోని కూటమి ప్రభుత్వంలో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్పీడ్కు కళ్లెం వేసే పనిలో టీడీపీ సర్కార్ నిమగ్నమైంది. 50 రోజుల్లోనే మన పాలనపై దేశవ్యాప్తంగా చర్చించుకునేలా చేసిన జగన్ను ఏం చేయాలనే ఆలోచనలు పడినట్టు సమాచారం. ఏపీలో జరుగుతున్న అరాచక పాలనపై